దినోత్సవం పురస్కరించుకొని కూటమి సర్కార్ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం కావడంతో ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారంగా సూపర్ 6 పథకంలో భాగంగా ఈరోజు శ్రీశక్తి అనే పథకంతో అయితే ఈరోజు మహిళలకు ఫ్రీ బస్ కల్పిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కాకినాడ కాంప్లెక్స్ ఉన్నాం. ప్రస్తుతం అవుతూ కొంతమంది మహిళలు వారు అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, ఈరోజు శ్రీశక్తి పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వంతో ఈరోజు ఫ్రీ బస్ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఆగస్టు 15 స్త్రీశక్తి పేరిట మహిళలకు ఉచిత బస్ సర్వీస్ ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఎక్కడ చూసినా మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన హామీలన్నీ సంవత్సర కాలంలో పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఒక్క కూటమి ప్రభుత్వానికి ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అవుతుంది అని చెప్పి ప్రజలు నమ్మడం చాలా సంతోషంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. పవన్ కళ్యాణ్ సారథ్యంలో, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, మా ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఈ ఫ్రీ బస్ పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారంటే వాళ్ళ మాటల్లో చెప్పలేకుండా ఉన్నారు. సూపర్ 6లో భాగంగా ఈ రోజు శ్రీశక్తి మొదలుపెట్టారు. ఎలా అనిపిస్తుంది? ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మహిళలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈవేళ ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మహిళల్లో చూస్తే ప్రత్యేకంగా కాకినాడలో చూస్తే ఒక పండుగలాగా ఉంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేడం, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఫ్రీ బస్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. మహిళలందరూ కూడా ఈరోజు ఫ్రీ బస్ అనగానే మేము ఎక్కడికైనా కూడా ఫ్రీగా సరదాగా అందరూ కలిపి కూడా ఎక్కడికైనా వెళ్ళడానికి చాలా హ్యాపీ. అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ధన్యవాదాలు తెలుసుకుంటాం. చూసాం కదా, అంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చిన నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం దిశగా ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా ఫ్రీ బస్ అనేది ఇవ్వడం మేము చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే మేము చాలా ఆనందంగా పడుతున్నాము. మొట్టమొదటిగా మా కాకినాడ జిల్లాలో తొలి టికెట్ ఒక ట్రాన్స్జెండర్గా నాకు ఇచ్చారు. నేను చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే మహిళలతో పాటు సమానంగా మమ్మల్ని కూడా ఈక్వాలిటీగా చూస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది ఎన్డీఏ గవర్నమెంటు. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. జై కూటమి. మీకు ఎలా ఉందమ్మా? బాగుందండి, హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉందండి. ఫ్రీ బస్సు వెళ్తున్నాను. ఆధార్ కార్డు మీద అందరూ ఎక్కడికైనా వెళ్ళొచ్చండి. లేడీస్కి చాలా బాగా పెట్టారండి. అమ్మ చెప్పండి, ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీశక్తి పేరుతో ఫ్రీ బస్సులు ఏర్పాటు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషం అనిపిస్తుందండి. మన ముందు చెన్నైలో ఇచ్చేవారు ఇది మహిళా ఫ్రీ బస్సులు, తర్వాత హైదరాబాదు, ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చింది. మన చంద్రబాబు నాయుడు గారు ఉండవు. సూపర్ 6 అంటే సూపర్ హిట్. ఇంకెవరు మాట్లాడడానికి లేదు. ఇంక హిట్. ఇంకా ఆడవాళ్ళకి ఇంకా పండగ. ఇంకేం చెప్పలేము కూడా. చూసాం కదా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం అంటే ఈ పార్టీ ఏమైనా ఉంది అంటే కూటమి పార్టీ, మహిళలకు సంబంధించిన పార్టీ, వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో సూపర్ 6 పథకంలో భాగంగా శ్రీశక్తి ఫ్రీ బస్సు ఈ రోజు నుంచి మొదలుపెట్టడం, అలాగే మా మహిళలకు ఎంతో ఆనందంగా ఉందో ఒక పండగ వాతావరణం మేమంతా చేసుకుంటామని చెప్పి ఒక పక్క మహిళలు అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా చెప్పే పరిస్థితి. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి.